హలో ఎవ్రీవన్. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా మెటీరియల్స్ యూస్ చేస్తాం. లైక్ స్టీల్, సిమెంట్, కాంక్రీట్, బ్రిక్స్, పెయింట్స్, ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ ఈ మెటీరియల్స్కి మనుషుల్లాగా మనసు, ఫీలింగ్స్ ఉంటే అవి ఎలా మాట్లాడతాయో అని అనిపించేది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇమాజినేషనే మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ ఎందుకు, వీడియో చూద్దాం పదండి. ఫస్ట్ వన్, సాయిల్. దీనినే ఎర్త్ అని కూడా అంటారు. ఒకవేళ దీనికి మాటలు వస్తే ఎలా మాట్లాడతాయో చూద్దాం. పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు. 30-40 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్, రంగురంగుల విల్లాస్ కడుతున్నారు, బంగ్లా హౌసెస్ కడుతున్నారు. ఇవన్నీ చూస్తే అందంగా ఉంటాయి. కానీ దీనికి కారణం ఎవరు అని అడిగితే ఒకరేమో ఇంజనీర్ అంటారు, ఇంకొకరేమో మెసన్స్ అంటారు. ఇలా రకరకాలుగా అంటారు, కానీ ఒక్కరు కూడా నా పేరు చెప్పరు, నా గురించి ఎవ్వరు అనుకోరు. కానీ ఇంత పెద్ద భవనాలు కింద పడకుండా నిలబడాలంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషన్కి కారణ జన్ముడిని నేనే బాగలేకపోతే మీ ఫ్లోర్స్, మీ విల్లాస్ ఏమవుతాయి? భూదేవికి ఓర్పు ఎక్కువ అంటారు, కానీ భూదేవి అంటే మట్టి అని అర్థం చేసుకోవడం మాత్రం మర్చిపోతారు. అందుకే చెప్తున్నా, మనిషి జీవితానికైనా భవనాల జీవితానికైనా ఫౌండేషన్ బాగా ఉంటే మాత్రమే అవి నిలబడతాయి. సో మట్టి లేనిదే భూమి లేదు, భూమి లేనిదే ఫౌండేషన్ లేదు, ఫౌండేషన్ లేనిదే స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేనిదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే సృష్టి లేదు. అందుకే నేనే గ్రేట్. నువ్వు ఆగవా ఆ సాయిలు, నువ్వే గొప్ప అంటున్నావు. మరి నేనేంది? ఫౌండేషన్ అయినా సరే, కాలమైనా సరే, బీమ్, స్లాబ్ ఏదైనా సరే, కింద నుండి పై వరకు స్ట్రాంగ్ ఉండాలి అంటే దానికి కారణం నేనే. నేను లేకపోతే భవనం కట్టలేరు, కట్టినా అది ఎక్కువ రోజులు నిలబడదు. నేను బిల్డింగ్కి మజిల్ లాంటి వాడిని. నేను కనిపించకపోయినా పర్లేదు, కానీ పిల్లర్లో చూసినా, బీమ్లో, స్లాబ్లో, ప్రతి చోట నేనే ఉంటాను. నేను లేకపోతే స్ట్రక్చర్ ఉన్నా స్ట్రక్చర్ లేనట్టే అవుతుంది. నేను మీకు నచ్చిన షేప్లో మోల్డ్ అవుతాను, కానీ నన్ను ఎవ్వరు బ్రేక్ చేయలేరు. అందుకే ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ గ్రేట్. మే ఐ కమ్ ఇన్? రే, ఎవర్రా అది? నా పేరు కాంక్రీట్. నన్ను అందరూ కింగ్ అని అంటుంటారు. నేను కూలీ సినిమాలో సైమన్ లాంటోండి. నేనంటూ ఫామ్ అవ్వాలి అంటే నా కింద చాలా గ్యాంగులు ఉండాలి. సౌబిన్ సైమన్కి నమ్మకంగా ఎలా అయితే ఉంటాడో అలానే సిమెంట్, శాండ్, అగ్రిగేట్, యాడ్మిక్చర్స్ అండ్ వాటర్ గ్యాంగులు ఉంటాయి. సైమన్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ప్లాన్ చేస్తాడు కాబట్టి అంతలా ఎదిగాడు. అలానే కాంక్రీట్ కూడా పర్ఫెక్ట్ ప్రపోర్షన్లో మిక్స్ అయితేనే అంతలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. కానీ రజనీకాంత్ లాగా ఎవరైనా మధ్యలో వచ్చి స్ట్రాటజీని దెబ్బతీస్తే సైమన్ లాంటి వాళ్ళు కింద పడిపోతారు. అలానే కాంక్రీట్ వేసే టైంలో కూడా వైబ్రేటర్ యూస్ చేయకపోతే కాంక్రీట్ కూడా స్ట్రెంగ్త్ లేక కింద పడిపోతుంది. సో సైమన్ ప్లస్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్స్ టు కింగ్ అయితే కాంక్రీట్ ప్లస్ వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సాలిడ్ కింగే అవుతుంది. వన్స్ సైమన్ సెట్ అయ్యాక ఒక బ్రాండ్ అండ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే అతన్ని ఎవ్వరు ఏం చేయలేరు. అలానే కాంక్రీట్ సెట్ అయ్యాక సాలిడ్గా క్రియేట్ అవుతుంది. తర్వాత ఎంతమంది పడినా ఏమవ్వదు. అక్కడ సైమన్ సెట్ అయినందుకే చాలామంది లేబర్కి లైఫ్ ఇచ్చారు. అలానే కాంక్రీట్ సెట్ అయ్యాకే స్ట్రక్చర్కి లైఫ్ ఇస్తుంది. ఇంతమంది గ్యాంగ్స్ని మెయింటైన్ చేస్తున్నా కాబట్టే ఒక బిల్డింగ్కి కింగ్ నేనే అని అంటున్నా. హే హే ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఒక విషయం చెప్తా, కూల్గా వినండి. ఎవరైనా ఇల్లు చాలా బాగుంది అని అంటారు, అంతేగాని స్టీల్ బాగుంది, సాయిల్ బాగుంది అని ఎవరైనా అన్నారా? ఇల్లు బాగుంది అని అంటే గోడలు బాగున్నాయి అని అర్థం. ఆ గోడలు ఎవరితో కడతారు? నాతోనే. నేను లేకపోతే వాల్ లేదు, వాల్ లేకపోతే బిల్డింగే లేదు. నన్ను పెయింట్తో కవర్ చేయొచ్చు, టైల్స్తో దాచి ఉంచవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే దాని వెనుక నిలబడి ఉన్నది నేనే. సో నేను లేకపోతే వాల్ లేదు, వాల్ లేకపోతే బిల్డింగే లేదు, కాబట్టి నేనే గ్రేట్. మీరందరూ ఎందుకు సాయిల్ గొప్ప, స్టీల్ గొప్ప, కాంక్రీట్ గొప్ప, బ్రిక్స్ గొప్ప అని మీలో మీరే గొడవ పడుతున్నారు? మీరందరికీ గుర్తింపు రావాలంటే నేను ఖచ్చితంగా ఉండాలి కదా. నేనంటూ లేకపోతే మీ గొప్పతనం ఎవరికీ తెలియదు. ఎందుకంటే మీరందరినీ కలిసేలా చేసేది నేనే కాబట్టి. నేను సిమెంట్ని, బాండింగ్ చేయడం నా పని. నేను లేకపోతే సాయిల్ ఒక పక్కన,
అగ్రిగేట్ ఒక పక్కన, అందరికీ ఈగో వస్తుంది, కలవడం జరగదు. నేను సింపుల్గా కనిపించవచ్చు, కానీ నేను మిక్స్లో సరిగా ఉండకపోతే స్ట్రక్చరే ఉండదు. వాలైనా సరే, స్లాబ్ అయినా సరే, కాలమైనా సరే, బీమ్ అయినా సరే, నేను నీట్గా మిక్స్ అయ్యాకే అందరినీ టైట్గా కలుపుకుంటాను. ఎక్కడా క్రాక్ రానివ్వకుండా చూస్తాను. నా బాండింగ్ లేకపోతే స్ట్రక్చర్స్లో గ్యాప్ వస్తుంది, కొలాప్స్ అవుతుంది. సో కామ్గా ఉన్నప్పటికీ కంప్లీట్ కంట్రోల్ నాదే. అందుకే నేనే సిమెంట్, నేనే కనెక్ట్. నా పేరు పెయింట్. స్టైల్కి సింబల్, లుక్స్కి లెజెండ్. అందరూ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రెంగ్త్, స్కెలిటన్, బాండింగ్ అని. కానీ అందరికీ కనిపించే బ్యూటీ ఎవరు? నేను లేకుంటే బిల్డింగ్ అంతా ప్లెయిన్గా, డల్గా ఉంటుంది, లైఫ్లెస్. నేను వచ్చాక కలర్స్ వేస్తాను, వాల్స్కి స్వాగ్ ఇస్తాను, వైబ్ చేంజ్ చేస్తాను. నాకు ట్రెండ్ తెలుసు, టోన్ తెలుసు, టెక్స్చర్ కూడా తెలుసు. ఎలా కావాలంటే అలా సెట్ చేయగలను. వానైనా సరే, ఎండైనా సరే, నా కోటింగ్ బిల్డింగ్కే ప్రొటెక్షన్ ఇస్తుంది. అందరికీ నచ్చిన లుక్ ఇవ్వగలను, కానీ నన్ను ఎవ్వరూ దాచలేరు. అందుకే బిల్డింగ్ అందంగా ఉండాలంటే నేనే ఫైనల్ టచ్ ఇవ్వాలి. సో నేను పెయింట్, నేనే ఫైనల్ ఇంపాక్ట్. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం నాకు డిలే లేదు, టైమింగ్ ఉంది. నేను లాస్ట్లో వస్తాను, కానీ స్టేజ్లో అందరూ నన్నే చూస్తారు. నా పేరు లైట్. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక నా ఎంట్రీ ఉంటుంది. అందుకే నేను చాలా స్పెషల్గా ఉంటాను అందరికీ. డే టైంలో సన్షైన్తో కాదు, నైట్ టైంలో నా షైన్తో బిల్డింగ్కి సోల్ వస్తుంది. వాల్ పెయింట్ ఉన్నా, ఫాల్ సీలింగ్ రెడీ అయినా, నేను లేని బిల్డింగ్లో చామ్ ఉండదు. నేను ఎల్ఈడి లైట్ అయినా సరే, ఫ్యాన్సీ పెండెంట్ అయినా సరే, ఇల్యూమినేషన్, డెకరేషన్, మూడ్ అన్నీ నా వల్లనే. నేను వచ్చాక వాల్ పెయింటింగ్ కూడా మాట్లాడుతుంది, మిర్రర్లో రిఫ్లెక్షన్ డ్యాన్స్ చేస్తుంది. ఎమర్జెన్సీలో నాకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, ఫంక్షన్లో నాకు స్పాట్లైట్ పవర్ ఉంటుంది. నేను లేనిదే బిల్డింగ్లో లైఫ్ లేదు, వైబ్ లేదు, గ్లో లేదు. అందుకే నేనే లైట్, నేనే లైఫ్.